మహోత్సవాల్లో భాగంగా మొదటి కార్యక్రమం వేదపారాయణం సుసంపన్నమైనది. రెండవ కార్యక్రమం ఇట్లానే ఉపస్థితులై ఉండగా కొనసాగుతుంది. మా గురువర్యులు శ్రీ శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారికి శాస్త్రాలంటే బాగా మక్కువ. అందుకని వేదాలను శాస్త్రాలను విస్తృతంగా మళ్ళీ ప్రచారం చేయాలనేటువంటి ఉద్దేశంతో వేద పాఠశాలను స్థాపించి ఇప్పుడే మీరు చూస్తూ ఉన్నారు. వేదపారాయణం చేసినటువంటి విద్యార్థులంతా కూడా మహా గొప్పనటువంటి పండితులుగా విరాజిల్లుతూ అనేక ప్రాంతాల్లో వేదశాస్త్ర ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అందుకని మా గురువరేణ్యులకు అత్యంత ప్రీతిపాత్రమైన అన్ని శాస్త్రాల్లోకెల్లా వేదాంత శిరోమణి అనేటువంటి బిరుదు మా గురువరేణ్యులకు ఉండడం వలన మా గురువరేణ్యులు మాకు ఆరంభించినటువంటి శాస్త్రము లేదు, అన్ని శాస్త్రాలు ఆరంభం చేసినారు. మీరు ఎక్కడికి వెళ్ళి శాస్త్రాన్ని చదువుకున్నా నేను ఆరంభం చేసిన శాస్త్రాన్ని మీరు చదవాలి అనేటువంటి ఒక దీక్ష వారిది. అట్లా మాకు బ్రహ్మసూత్రాలను ఆరంభం చేసినారు. నిర్గుణ నిరాకారుడైనటువంటి పరబ్రహ్మ యొక్క స్వరూపమే జీవుని యొక్క స్వరూపము అని వేదాంతాలన్నీ కూడా ఘోషిస్తున్నాయి. ఏతావత అద్వైత సిద్ధాంతంలో జీవుడు పరమాత్మనే, పరమాత్మ కన్నా వేరు జీవుడు లేడు అని స్పష్టంగా చెప్పబడి ఉన్నది. పరమాత్మ యొక్క లక్షణం ఏమిటి అని ప్రశ్నించినప్పుడు పరమాత్మకు ఇదమిత్తముగా లక్షణం చెప్పడము సాధ్యము కాదు. వానికి రూపము లేదు, నామము లేదు. అశబ్దమస్పర్శం అరూపము వ్యయం అనేటువంటి ఉపనిషద్వాక్యాల ద్వారా రూపరహితుడు అని చెప్పబడ్డది. రూపము నామము లేనివాణ్ణి గురించి తెలుసుకోవడం ఎట్లా మొదలైనటువంటి సందేహాలు చాలా మనకు వస్తాయి. అటువంటి అనేక సందేహాలను రూపము పరమాత్మకు ఉన్నదా లేదా, ఉంటే ఉన్నటువంటి రూపం ఏమిటి, ఇంకోటి స్మృతులలో ఒకవేళ విరోధాలు గనక ఏర్పడ్డవి అనంటే ఆ విరోధాలు దేని ద్వారా పరిష్కరింపబడతాయంటే శృతి వాక్యముల ద్వారా పరిహరింపబడతాయి. శృతులలోనే పరస్పరం విరోధాలు ఏర్పడ్డవి అన్న తర్వాత గతి ఏమిటి? ఇటువంటి సందేహాలకన్నిటికి కూడా పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది అనంటే బ్రహ్మసూత్రాల్లో మాత్రమే దొరుకుతుంది. అటువంటి సుమారు 555 సూత్రాలతో కూడుకొని 191 అధికరణాలతో కూడుకున్నటువంటి బ్రహ్మసూత్రాల్లో ఆనందమయాధికరణం అనేటువంటి అధికరణం అయిపోయిన తర్వాత వచ్చేటువంటి అంతరధికరణం అనే అధికరణాన్ని గురించి 2 మాటలు మనం అంతా కూడా మాట్లాడుకొని భాష్యాన్ని చదువుతూ ఉండగా అతి విస్తారం కాకుండా భాష్య శ్రవణం చేస్తూ దాని యొక్క సారాంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ అధికరణానికి సంబంధించిన ఈ అధికరణంలో 2 సూత్రాలు ఉన్నాయి. ఆనందమయాధికరణము, ఈక్షత్యధికరణము, జిజ్ఞాసాధికరణము, సమన్వయాధికరణం, ఇట్లా అధికరణాలకు పేర్లున్నాయి. అందులో ఒక్కొక్క అధికరణంలో కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఒకే సూత్రముతో కూడుకున్నటువంటి అధికరణాలు కూడా ఉన్నాయి. అందులో ఇప్పుడు మనం చూడబోయేటువంటి అధికరణం గలదో ఈ అధికరణాన్ని అంతరధికరణము అని అంటారు. ఈ అంతరధికరణంలో 2 సూత్రాలు ఉన్నాయి. మొదటి సూత్రము అంతస్తద్ధర్మ, రెండవ సూత్రము భేద వ్యపదేశాచ అని. ఈ 2 సూత్రాలకు సంబంధించి వ్యాసుడు ఎందుకు ఈ సూత్రాలను నిర్మించవలసి వచ్చినది, సూత్రము అంటే చాలా సూక్ష్మముగా చెప్పేటువంటి మాటలను సూత్రములు అని అంటారు. వాటిని విస్తారంగా వర్ణించేటువంటి దాన్ని భాష్యము అని అంటారు. వ్యాసుడు సాక్షాత్ నారాయణమూర్తి యొక్క స్వరూపుడైతే జగద్గురు శంకరాచార్యుల వారు శంకరుని యొక్క అవతారము.
వ్యాసుని యొక్క హృదయాన్ని, నారాయణ యొక్క హృదయాన్ని ఆవిష్కరించేటువంటి సామర్థ్యం కేవలం శంకరునికి మాత్రమే ఉంటుంది. కావున శంకరులు ఆ 2 సూత్రాలకు ఏ విధంగా వ్యాఖ్యానాన్ని చేసినారు అనేటువంటి విషయాన్ని గురించి ఇప్పుడు మనం వినబోతూ ఉన్నాం. అందులో భాష్య పంక్తులు ఏమున్నాయో, ఏ భాష్య పంక్తులను వినడం వలన అశ్వమేధ రాజసూయాది క్రతువులను చేయడం వలన వచ్చే పుణ్యఫలం వస్తుందో ఆ పుణ్యఫలం వస్తుంది అని మహనీయులు మహాత్ములంతా కూడా సెలవిస్తారు. అటువంటి పరమపావనమైన జగద్గురు శంకరాచార్యుల వారి చేత రచింపబడ్డటువంటి బ్రహ్మసూత్రాల్లోని అంతరధికరణానికి సంబంధించినటువంటి భాష్య పంక్తులను నేను చదువుతూ ఉన్నాను. మీరంతా కూడా శ్రవణ చేస్తుండండి. అంతరధికరణం. అంతస్తద్ధర్మోపదేశాత్ ఇదమామ్నాయతే అథయ ఏషో అంతరాదిత్యే హిరణ్మయః పురుషో దృశ్యతే హిరణ్యశ్మశ్రు హిరణ్యకేశ ఆప్రణఖాత్ సర్వ ఏవ సువర్ణః. ఛాందోగ్య ఉపనిషత్తు. తస్యేథా కప్యాసం పుండరీకమేవ మక్షిణీ తస్య ఉదితి నామ స ఏష సర్వేభ్యః పాప్మభ్యః ఉదితి ఉదేతి హవా అవై సర్వేభ్యః పాప్మభ్యో య ఏవం వేద ఇత్యధిదైవతం అథాధ్యాత్మం అథ య ఏషో అంతరక్షిణి పురుషో దృశ్యతే ఇత్యాది. ఇది ఛాందోగ్య ఉపనిషత్తులో చెప్పబడ్డటువంటి ఉపనిషద్ వాక్యాలు. ఈ ఉపనిషద్ వాక్యాలకు అర్థమేమిటి అనంటే, ఈ కనబడుతూ ఉన్నటువంటి సూర్యమండలంలో ఏ పురుషుడైతే మనకు కనబడుతూ ఉన్నాడో ఆ పురుషుడు ఎట్లా ఉన్నాడు అనంటే, బంగారు రంగు వంటి మీసాలు ఉన్నాయి ఆయనకు, బంగారు రంగు వంటి వెంట్రుకలు ఉన్నాయి. 1, 2 ఏమిటి? ఆప్రణఖాత్ సర్వ ఏవ సువర్ణః. కాలిగోరు నుండి మొదలుకొని నెత్తిపైన ఉండే వెంట్రుకల వరకు అంతా కూడా బంగారు వర్ణముగా ఉన్నాడు అని ఛాందోగ్య ఉపనిషత్తు సూర్యమండలాంతరవర్తి అయినటువంటి వాడిని, పురుషుని గురించి చెప్పినది. ఇంకా వాని స్వరూపం ఎట్లా ఉన్నది అంటే, తస్య యథా కప్యాసం పుండరీకం వేష్మ. కోతికి సంబంధించిన పృష్ఠభాగము ఎట్లా ఎర్రగా ఉంటుందో అటువంటి వర్ణము కలిగినటువంటి నేత్రములు గలవాడై ఉంటాడు ఆ పురుషుడు. వానికి ఉత్ అని పేరు. ఉత్ అని అంటారు. ఆ ఉత్ అనేటువంటి వాడిని ఎవరైతే తెలుసుకుంటారో అన్ని పాపాల నుండి వాడు బయటపడతాడు అని ఛాందోగ్య ఉపనిషత్తు చెప్పినది. ఇది అధిదైవతం అని అంటారు. అధిదైవతం అంటే ఒక దేవతను చూపెట్టి చెప్పినటువంటి భావం ఇది. బయట చెప్పినటువంటి అధిదైవతమే అధ్యాత్మము లోపల కూడా ఉన్నది అని, శరీరంలో కూడా ఉన్నది. శరీరంలో ఎట్లా ఉన్నది? అథాధ్యాత్మం అథ ఏషో అంతరక్షిణి పురుషో దృశ్యతే. ఇప్పటిదాకా వర్ణించినటువంటి ఏ సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి పురుషుడున్నాడో, బంగారు వర్ణంతో కూడుకున్నాడు అని వర్ణించబడ్డదో, ఆ పురుషుడు సూర్యమండలంలోనే కాకుండా మన శరీరంలో, అధ్యాత్మంలో, శరీరంలో కూడా ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు అంటే అక్షిణి, మన నేత్రములలో ఉన్నాడు అని ఇదొక రకమైనటువంటి ఉపాసన. అధిదైవతములో పురుషుడు వర్ణింపబడ్డాడు, అధ్యాత్మంలో కూడా పురుషుడు వర్ణింపబడ్డాడు. అధిదైవతంలో వర్ణింపబడ్డటువంటి పురుషుడు ఏ వర్ణంతో కూడుకొని ఉంటాడో వాడిని ఉపాసన చేయడం వల్ల ఏ పుణ్యఫలం లభిస్తుందో, అధ్యాత్మంలో చెప్పబడ్డటువంటి పురుషుడు కూడా అదే పేరుతో పిలువబడతాడు, ఫలము కూడా అదే ఇస్తాడు అని సమానంగా చెప్పబడ్డది. ఈ ఉదయతి హవై అథ ఏషో అంతరక్షిణి పురుషుని. ఈ విధంగా అధ్యాత్మము అధిదైవతమైనటువంటి యొక్క ఈ విషయంలో ఈ మంత్రాలన్నీ కూడా చెప్పబడ్డాయి. ఇక్కడ ఒక సంశయం వస్తుంది. సంశయం ఏమిటో, ఉత్ అనే పేరున్నది. ఉత్ అనే పేరుకు ఉత్ అనంటే ఏమిటి అంటే అన్ని పాపాల నుండి ఉద్ధరింపజేసేటువంటి వాడు, పాపాల నుండి బయటపడవేసేవాడు. కావున ఇక్కడ ఒక సంశయం. అధికరణము అన్న తర్వాత సంశయో విషయో విషయశ్చైవ పూర్వపక్షస్తథోత్తరం ప్రయోజనం సంగతిశ్చ శాస్త్రే అధికరణము స్మృతం. అధికరణానికి ఇన్ని లక్షణాలు ఉండాలి: విషయము, విషయము, సంశయము, పూర్వపక్షము, ఉత్తరము, సంగతి, ప్రయోజనము అనేటువంటి ఉండాలి. వాటిని చూపెడుతూ భాష్యకారులు మనకు విషయాన్ని తెలియజేస్తారు. ఇప్పటిదాకా
ఛాందోగ్య ఉపనిషత్తు వాక్యాలను మనం విన్నాము. ఆ వాక్యములలో సందేహం వస్తుంది. ఏమిటి ఆ సందేహము అని చెప్తున్నారు. కిం విద్యాకర్మాతిశయా వశాత్ ప్రాప్తోత్కర్షః కశ్చిత్ సంసారీ సూర్యమండలే చక్షుషి చ ఉపాస్యత్వేన శ్రూయతే కిం వా నిత్యసిద్ధః పరమేశ్వర ఇతి కిం తావత్ ప్రాప్తం సంసారీతి కుతః రూపవత్వ శ్రవణాత్. సంక్షేపం. నిర్గుణ నిరాకారమైనటువంటి బ్రహ్మను సగుణ రూపాన్ని గూర్చి చెప్పినారు. నమో హిరణ్యబాహవే కూడా ఇదే అర్థం. రుద్రంలో బంగారు చేతులు గలవాడు అటువంటి శివుడికి నమస్కారం అని. నృసింహస్వామి కూడా ఆప్రణఖాత్ సర్వయేవ సువర్ణ అని నరసింహుడు కూడా నఖముల నుండి వెంట్రుకల వరకు బంగారు వర్ణం కలిగినట్టివాడు. సంశయం ఇక్కడ ఏంటంటే ఉత్ అంటే సర్వపాపముల నుండి విముక్తి చేసేవాడు అని చెప్పినారు. అయితే సంశయవాక్యం ఎక్కడ అంటే నిర్గుణ నిరాకారమైనటువంటిది బ్రహ్మ కదా. ఇక్కడ ఉత్కృష్టమైనటువంటి కర్మానుష్ఠానం చేసి ఉపాసన చేసిన జీవుడికి మనకు ఇంద్ర పదవి, ఇంద్రుడు అని ఉన్నాడు, సూర్యుడు అని ఉన్నాడు, చంద్రుడు అని ఉన్నాడు. వీళ్ళందరెవరు? ఇక్కడ తీవ్రమైన ఉపాసన చేసినటువంటి మనిషి ఉపాసనా ఫలితంగా ఆ స్థానం పొందుతాడు. అటువంటి ఉత్కృష్ట కర్మ చేసిన జీవుడా, లేకుంటే నిత్యశుద్ధ బుద్ధ స్వరూపుడైన పరమాత్మనా? మీరు సగుణ రూపం చెబుతున్నారు. అశబ్దమస్పర్శమరూపమవ్యయం దతారసం నిత్యమగంధవచ్చయత్ అని ఉపనిషత్తులు శబ్దముతో చెప్పబడినటువంటి వాడు, స్పర్శకు దొరకనటువంటి వాడు, రూపరహితుడు అని చెప్పినారే. అందుకోసం మరి ఇక్కడనేమో రూపం చెప్పినారు, సగుణ స్వరూపం. అందుకోసం రూపం చెప్పినారు కనుక ఈయన శుద్ధ బ్రహ్మ చైతన్యం కాదు, ఏదో ఒక ఉత్కృష్టమైన కర్మ చేసినటువంటి పుణ్యఫలంతో పొందిన జీవుడే. సంసారీతి కుతః. ఏతావత తాత్పర్యం ఏంటంటే శుద్ధ పరబ్రహ్మణ ఈ వాక్యముల ద్వారా తెలియపరిచేవాడు, లేదా ఉపాసన ద్వారా ఆ స్థానాన్ని పొందినటువంటి జీవుడా అని సందేహం. ఈ సందేహానికి కారణం ఏమిటి? ఎందుకు నీవు సందేహిస్తున్నావు అని ప్రశ్న వేసుకొని కుతః రూపవత్వ శ్రవణాత్. రూపాన్ని ఇక్కడ చెప్పబడ్డది కావున. ఏమి రూపం చెప్పబడ్డది? హిరణ్యశ్మశ్రు హిరణ్యకేశః ఆప్రణకాత్ సర్వ ఏవ సువర్ణ. ఆదిత్యే పురుషే తావత్ హిరణ్యశ్మశ్రు ఇత్యాది రూపముదాహృతం. అక్షిపురుషేపి తదేవ అతిదేశేన ప్రాప్యతే తస్యైతస్య తదేవ రూపం యదముష్య రూపం ఇది నచ పరమేశ్వరస్య రూపవత్వం యుక్తం. పరమేశ్వరుడికి రూపరహితుడు. సంసారి అనే చెప్పాలి, పరమాత్మ అని చెప్పడానికి వీల్లేదు ఈ వాక్యముల ద్వారా. ఎందుకు అనంటే రూపము చెప్పబడ్డది కావున. రూపము చెప్పబడ్డ మాత్రాన సంసారి అని చెప్పడం ఎందుకు? పరమాత్మ అని చెప్పితే సరిపోతుంది కదా అనంటే, ఆహా, పూర్వపక్షి ఏమంటాడు? అశబ్దమస్పర్శమ రూపమవ్యయం, పరమాత్మకు రూపము లేదు అని ఉపనిషత్తులు చెప్పినాయి కావున అశబ్దమస్పర్శమరూపమవ్యయం ఇది శృతే. అంతేకాకుండా ఆధారశ్రవణాచ్చ ఏషో అంతరాదిత్యే ఏషో అంతరక్షిణి అని ఒక ఆధారాన్ని కూడా చెప్పడం వలన పరమాత్మకు ఆధారము లేదు, పరమాత్మకు రూపము లేదు అని ఉపనిషత్తులే ఈ విధంగా చెప్పుతుండడం వలన పరమాత్మ అని చెప్పడానికి వీల్లేదు, సంసారి అనే ఈ వాక్యాలకు అర్థము అని చెప్పాలి. నహ్యనాధారస్య స్వమహిమ ప్రతిష్ఠితస్య సర్వవ్యాపినః పరమేశ్వరస్య ఆధారః ఉపదిశ్యేత. పరమాత్మ నిరాధారుడై ఉన్నాడు కాబట్టి పరమాత్మ అని చెప్పడానికి వీల్లేదు. ఈ విషయాన్నే ఛాందోగ్య ఉపనిషత్తు చెప్పినది. స భగవః కస్మిన్ ప్రతిష్ఠిత ఇది స్వే మహిమ్ని ఇది ఆకాశవత్ సర్వగతశ్చ నిత్యః ఇది శృతీ భవతః. రెండు శృతులను ఉట్టంకించి పరమాత్మకు ఆధారం అనేటువంటిది లేదు అనే విషయాన్ని పూర్వపక్షి తెలియజేసినాడు. అంతేకాకుండా ఐశ్వర్య మర్యాద శృతేశ్చ, ఐశ్వర్య మర్యాద అనేది కూడా చెప్పబడ్డది. స ఏష ఏ చాముష్మాత్ పరాంచో లోకాః తేషాంచేష్టే దేవకామానాంచ.
ఛాందోగ్య ఉపనిషత్తు. ఇత్యాదిత్య పురుషస్య ఐశ్వర్య మర్యాద. ఆ మర్యాద అనే పదానికి తెలుగులో మనం చెప్పుకునే మర్యాద కాదు, అవధి అని అర్థం అన్నట్టు. ఒక అవధి చెప్పబడ్డది. స ఏష ఏ చైతస్మాత్ అర్వాంచో లోకాః తేషాం చేష్టే మనుష్యకామాణాంచ ఇత్యక్షి పురుషస్య నచ పరమేశ్వరస్య మర్యాదావదైశ్వర్యం యుక్తం ఏష సర్వేశ్వరః ఏష భూతాధిపతిః ఏష భూతపాలః ఏష సేతుర్విధరణః ఏషాం లోకానాం అసంభేదాయ ఇత్యవిశేషశ్రుతేః తస్మాత్ నా అక్షి ఆదిత్యయోః అంతః పరమేశ్వరః ఇత్యేవం ప్రాప్తే బ్రూమః. సగుణ సాకారమైనటువంటి దానికి 3 లక్షణాలు ఉన్నాయి బ్రహ్మ కాదు అనడానికి. ఎందుకంటే బ్రహ్మ కాదు అనడానికి ఒకటి రూపం ఉన్నది బ్రహ్మ కాదు. రెండవది ఆధారం, అంటే గిన్నెలో పెరుగున్నది అన్నట్టు పెరుగు వలె బ్రహ్మ, గిన్నె అన్నిటికీ ఆధారం బ్రహ్మనే అవుతుంది కానీ బ్రహ్మ కాదు. యాక్షిణి అని చెప్పబడింది. కళ్ళలో అథవా సూర్యాంతర్గతమై 2 ఆధారాలు చెప్పినారు కనుక మర్యాద అంటే అవధి. ఈయనకు సూర్యకిరణములు ఇంతవరకు పోతాయో అంతవరకు పాపరహితుడైతాడు ఈ అక్షణ పురుషుణ్ణి ఉపాసిస్తే అని ఆధారము, రూపము, అవధి ఈ 3 శుద్ధ చైతన్యంకుంటావు. ఎందుకంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ దేశపరిచ్ఛిన్న కాలపరిచ్ఛిన్న వస్తు పరిచ్ఛిన్నమై ఉన్నటువంటిది జీవుడు. దేశాపరిచ్ఛిన్న కాలాపరిచ్ఛిన్న వస్తు అపరిచ్ఛిన్నమై ఉన్నటువంటి వాడు ఈశ్వరుడు. ఇందుగలడందు లేడని అనేదే దీని తాత్పర్యం. ఏతావత పరమేశ్వరుడు కాదు ఈ వాక్యముల ద్వారా చెప్పబడేవాడు సంసారియే అనడానికి ఈ 3 కారణాలను చేసుకొని ఇప్పుడు 9 నవబ్రహ్మ కొత్త బ్రహ్మ భవిష్యత్ బ్రహ్మ అవుతాడు ఆంజనేయుడు ఇక్కడ రామజపం చేసినందుకు అన్నట్టు ఇటువంటిదే ఒక జీవుడు. ఇప్పుడు ఈ 3 కారణాలను దృష్టిలో ఉంచుకొని ఈ వాక్యము ద్వారా తెలియపరిచేవాడు సంసారి అని చెప్పినటువంటి మాటలను ఖండించి నీవు చెప్పినటువంటి 3 కారణాలను అనువాదం చేసి వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వ్యాసునిపైన ఉన్నది. అందుకని వ్యాసుడు ఏం చేసినాడు అంటే అంతస్తద్ధర్మోపదేశాత్ అని సూత్రాన్ని రచించినాడు. ఏషో అంతరాదిత్యే ఏషో అంతరక్షిణి ఇది చ శ్రూయమాణః పురుషః పరమేశ్వర ఏవ న సంసారి. ఈ శృతి ద్వారా తెలియపరిచేటువంటి వాడు, తెలియపరచబడేవాడు పరమాత్మనే తప్ప సంసారి అని చెప్పడానికి వీల్లేదు. కుతః తద్ధర్మోపదేశాత్. ఎందుకు అనంటే ఆ పరమేశ్వరునికి సంబంధించిన ధర్మములు ఇందులో తెలియపరచబడ్డాయి కావున. ఏమిటి ఆ పరమేశ్వర ధర్మాలు? తస్య హి పరమేశ్వరస్య ధర్మాః ఇహ ఉపదిష్టాః తద్యథ తస్య ఉదితి నామ ఇతి శ్రావయిత్వా తస్య ఆదిత్యపురుషస్య నామ స ఏష సర్వేభ్యః పాప్మభ్యః ఉదితః ఇతి సర్వపాప్మాపగమనేన నిర్వక్తి. తదేవ చ కృతనిర్వచనం నామ అక్షిపురుషస్యాపి అతిశతి యన్నామ తన్నామ ఇతి సర్వపాప్మాపగమశ్చ పరమాత్మన ఏవ శ్రూయతే య ఆత్మాపహత పాప్మా ఇత్యాదౌ. తథా చాక్షుషే పురుషే సైవ ఋక్ తత్సామ తదుక్తం తద్యజుః తద్బ్రహ్మ ఇతి ఋక్సామాద్యాత్మకతాం నిర్ధారయతి. సా చ పరమేశ్వరస్య ఉపపద్యతే సర్వకారణత్వాత్ సర్వాత్మకత్వోపపత్తేః అని పరమాత్మకు సంబంధించిన ధర్మాలు చెప్పబడ్డాయి కావున సంసారి ఈ వాక్యముల ద్వారా చెప్పబడుతున్నాడు అనేది సరైనది కాదు అని విస్తారంగా వర్ణించినారు. పృథివ్యాద్య అగ్న్యాధ్యాత్మకేత అధిదైవతం వృక్షామే వాక్ప్రణాధ్యాత్మకేత అధ్యాత్మం అనుక్రమ్యాః తస్య ఋక్షసామ చ గేష్ణౌ ఇత్యధిదైవతం తథా అధ్యాత్మమపి యావముష్య గేష్ణౌ తౌ గేష్ణౌ ఇది తచ్చ సర్వాత్మకత్వే సత్యేవ ఉపపద్యతే. కొన్ని మాటలు మాత్రమే ఉపోద్బలకంగా ఉన్నాయి అని భావించి పూర్వపక్షి సంసారి అని ప్రస్తావించినాడు. కానీ వెనకాముందులు ఆలోచించినట్టయితే ఉదితి నామ మొదలైనటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో పరమేశ్వరునికి సంబంధించిన ధర్మాలు ఏవైతే ఉన్నాయో చెప్పబడున్నాయి కావున ఆ ధర్మాలు పరమాత్మకే అవి సమంజసంగా ఉంటాయి. కానీ సంసారికి ఏ కోశాన కూడా సమన్వయం చేయడానికి వీలు కాదు.
సర్వపాపము నుండి విముక్తిని పొందింపజేసేటువంటి సామర్థ్యము అది కేవలం పరమేశ్వరునికి మాత్రమే ఉంటుంది, సంసారికి ఉండదు కావున అని సిద్ధాంతి అంతస్తద్ధర్మోపదేశాత్ అనేటువంటి దాంతో సమాధానం చెప్పినాడు. కానీ పూర్వపక్షికి సమాధానం కాదు. తాను 3 రకాలైనటువంటి కారణాలను తెలియపరిచినాడు సంసారి అనడానికి. వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వ్యాసుని పైన ఉన్నది కావున వ్యాసుని యొక్క హృదయాన్ని జగద్గురువులు ఆవిష్కరిస్తున్నారు. ఎట్లా? యత్తూక్తం హిరణ్యశ్మశ్రుత్వాది రూపవత్వ శ్రవణం పరమేశ్వరే నోపపద్యతే ఇది అత్ర బ్రూమః. పరమేశ్వరుడు కాదు సంసారి అనడానికి ఒక కారణాన్ని మొట్టమొదటి చెప్పినాడు. అదేమిటి అనంటే, రూపము అనేటువంటిది చెప్పబడ్డది కావున బంగారు వర్ణంతో కూడుకొనున్నాడు అని, పరమాత్మకు రూపము లేదు కావున పరమాత్మ కాదు సంసారి అని అన్నాడు. ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. రూపము చెప్పబడ్డది కదా అనంటే, అత్ర బ్రూమః స్యాత్ పరమేశ్వరస్యాపి ఇచ్ఛావశాన్ మాయామయం రూపం సాధకానుగ్రహార్థం. ఇది చాలా అద్భుతమైనటువంటి వాక్యము. మన నిర్గుణ నిరాకార తత్వాన్ని ప్రతిపాదించేటువంటి సిద్ధాంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ వాక్యాన్ని బంగారు అక్షరాలతో మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి వాక్యం. రూపం ఉంటే పరమేశ్వరుడు ఎందుకు కాకూడదు? రూపం ఉంటే యదృశ్యం తన్నశ్యం అని తర్కం. రూపం ఉంటే పరమేశ్వరుడు ఎందుకు కాకూడదు అంటే, యదృశ్యం ఏది కనబడుతుందో ప్రపంచంలో అది నశించిపోవడం మీరు చూస్తూనే ఉన్నాం లోక దృష్టాంతాలు. ఏది కానీ ఇవాళ ఈ బ్యాగ్ ఉన్నది దృశ్యం, రేపు ఇంకొక 2 నెలలకి దీని ఆకారమే మారుతుంది. మన ఆకారాలే ఉన్నాయి. అప్పుడు ఎట్లా ఉన్నాం, ఇప్పుడు ఎట్లా ఉన్నాం. ఏది రూపం కనబడుతుందో అది నశించిపోవడం ఖచ్చితం. అంటే ఆ రూపం మారుతుంది. పూర్వరూపం పోయిందా, కొత్త రూపం వచ్చిందా? పరమేశ్వరుడికి సగుణ రూపం చెబితే నీ ముళ్ళేం పోతున్నది చెప్పు అంటే, యదృశ్యం తన్నశ్యం అనే తర్కం చేత నశించిపోతుంది కనుక చెప్పడానికి వీలు లేదు. చెప్పవచ్చును, చెప్పినా ఢోకా లేదు. ఎందుకు లేదు? స్యాత్ పరమేశ్వరస్యాపి ఇచ్ఛావశాన్ మాయామయం రూపం సాధకానుగ్రహార్థం. సాధకుడు అంటే మనకు నిర్గుణ నిరాకారమైనటువంటి దాన్ని ఇప్పుడు అందరూ కూడా నిర్గుణ నిరాకార బ్రహ్మను చింతిస్తున్నామంటారు. డోకాముచ్చట. అది సనాతన ధర్మానికి విరుద్ధమైంది. నిర్గుణానికి ధ్యానం ఎక్కడిది? ధ్యానధ్యాతృ ధ్యేయ రూపా ధర్మాధర్మ వివర్జిత. ధ్యానము అనగానే ఒక రూపం కావాలి, ధ్యేయం ధ్యానించేవాడు కావాలి, త్రిపుటి కావాలి. అందుకోసం నిర్గుణ నిరాకారమునకు ధ్యానమే లేదు, సగుణ సాకారమునకే ధ్యానం. మరి నిర్గుణ నిరాకారమును సగుణ సాకారంగా ఎందుకు చెప్పినాయి ఉపనిషత్తులు అంటే, మనము సాధకుడైనటువంటి వాడికి ఇది మీరు ఒక నిర్గుణాన్ని నిరాకారాన్ని చింతించుండి, ఒక్కసారి ఆలోచించుండి. రూపం లేనటువంటి వాళ్లను, రూపం లేని కొడుకును ఆలోచించుండి. నా మన్వడారు రూపం లేదు, నా మన్వడు. నీ మన్వడు అనగానే ఒక రూపం ఉంటుంది తప్ప రూపం లేని మన్వడిని చూడుకుండు. అందుకోసం మనము నిర్గుణ నిరాకారముడు పట్టుకోవడానికి సాధ్యం కాదు కనుక మన స్థాయికి భగవంతుడు దిగుతాడు. అవతరతీత్యవతార, కిందికి దిగడం సాధకానుగ్రహార్థం. మన కోసం సగుణ స్వామి రూపాన్ని ధరించినాడే. మాయాహ్యేష మయా సృష్ట జన్మాం పశ్యతి నారద సర్వభూత గుణేర్యుక్తం మయం జ్ఞాతుమర్హసి ఇది స్మరణాత్. స్మృతులలో కూడా పరమాత్మకున్నటువంటి రూపం ఏదైతే కలదో అది శాశ్వతమైనటువంటి నిజమైనటువంటి రూపము కాదు, మాయామయమైనటువంటి కల్పితమైనటువంటిది. ఎందుకంటే మనం సాధన చేసుకుంటానికి అదే విగ్రహం పట్టుకొని ఏడవద్దు. కొన్ని రోజులకు చేసి 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 బయటపడి ధ్యానంకు పోవాలి. ధ్యానంకు పోయి శుద్ధాంతఃకరణుడై శుద్ధ బ్రహ్మస్వరూపం పొందాలి అని చెప్పడానికి మొదటి మెట్టెక్కించడానికే తప్ప అది బ్రహ్మ కాదు అనడానికి వీల్లేదు. ఈ మాట చెప్పగానే మళ్ళీ పూర్వపక్షి అంటాడు ఏమని అంటే, మరి అశబ్దమస్పృశమ రూపమవ్యం అనేటువంటి నిషేధింపబడ్డ వాక్యాలకు గతేం కావాలి? దానికి కూడా సమాధానం చెప్పాలి. శంకరాచార్యుల వారు చెప్తూ ఏమంటారు అంటే, అపిచ ఎత్రతు నిరస్త సర్వవిశేషం పారమేశ్వరం రూపం ఉపదిశ్యతే భవతి తత్ర శాస్త్రం అశబ్దమస్పర్శం రూపమవ్యయం ఇత్యాది. ఎక్కడైతే
పరమాత్మకు రూపము లేదు, వాడు రూపరహితుడు గుణరహితుడు అనేటువంటి విషయం చెప్పాలి అని అనుకుంటుందో ఉపనిషత్తు, ఆ సందర్భంలో అశబ్దమ స్పర్శమ రూపం వ్యయం అనేటువంటిది అది సార్థకం అవుతుంది. ఏతావత పరమాత్మకు ఉన్నటువంటి నిజమైన రూపం ఏది అంటే నిజమైన రూపము నిర్గుణ నిరాకారమే, రూపరహితత్వమే. రూపం ఉన్నది అని మనం భావించేటువంటి ఏ రూపం ఉన్నది కేవలం మాయ వలన ఏర్పడ్డటువంటిదే. మా గురువుగారు వేదాంత శాస్త్రం చెప్పేప్పుడు మాకు ఉదాహరణ చెప్తూ ఉండేవాడు. ఇప్పుడు మనం ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉన్నాం కాబట్టి సరిగ్గా సరిపోతుంది. ఆంజనేయ స్వామి వెనుక ఒక రాయి ఉంటుంది. రాయి లేకపోతే ఆంజనేయ స్వామి నిలబడడు, పడిపోతాడు. ఇప్పుడు ఏది ముఖ్యమైనటువంటిది రెండిటిల్లో? ఆంజనేయుడు ముఖ్యమైనవాడా, వెనుక ఉన్న రాయ? వెనుక ఉన్న రాయి లేకపోతే ఆంజనేయుడు నిలబడడు కాబట్టి అది ముఖ్యమో అనాలి. అట్లా అని దానికి చందనాలు వేయడం లేదు, గారెల పేరు వేయడం లేదు, తమలపాకులతో పూజించడం లేదు. ఎందుకు? దానికి ఆకారం లేదు కాబట్టి. అందుకని సగుణ సాకారమైనటువంటి ఏ పరమాత్మకు సంబంధించిన లక్షణంతో కూడుకున్నటువంటి రూపం గలదో దానికి ఆధారం ఏది అంటే నిర్గుణ నిరాకారమైనటువంటిది. ఆధారమై ఉన్నది కాబట్టి నిర్గుణ నిరాకారమైన దానికి పూజలు ఉండవు, గారెల పేరు వేయడం సగుణ సాకారానికే. ఏతావత దీనికి అది ఆధారమై ఉన్నది, ఇది ఆధేయమై ఉన్నది అని మాకు చెబుతూ ఉండేవారు. ఇత్యాదిన తథా హిరణ్యశ్మశ్రుత్వాది నిర్దేశోపి భవిష్యతి యదపి ఆధారశ్రవణాత్ న పరమేశ్వర ఇది అత్రోచ్యతే. స్వమహిమ ప్రతిష్ఠితస్యాపి ఆధార విశేషోపదేశ ఉపాసనార్థో భవిష్యతి. ఉపాసకుని కోసమే సగుణ రూపం తప్ప శుద్ధమే. ఎందుకంటే కేవలానంద స్వరూప పరమేశ్వరుడు అంటే ఎవరు అని ప్రహ్లాదుడు అడుగుతారు. రాక్షస పిల్లలు అడిగితే కేవలానంద స్వరూప, కేవలానంద స్వరూప, కేవలానంద స్వరూప అంటారు. కేవల అని ఎందుకన్నాడు? ఆనంద స్వరూపుడు అంటే ఇప్పుడు కూడా మనకి ఆనందమైంది. టిఫిన్ తిన్నారో లేదో, తింటున్నప్పుడు ఆనందమే అయింది. కానీ మళ్ళీ 12 దాటితే ఆనందం గంగలు కలిసిపోతుంది, ఆకలి అయ్యేవారు. అందుకు కేవల ఆనందం అంటే కారణంతో ఆనందం కలిగింది. అంటే ఏదో ఒక పదార్థం ఉన్నది, నగ ఉన్నది, వేసుకున్నాం ఆనందం. కేవల అంటే నగ లేకుండా ఏదీ లేకుండా ఆనందం ఉంటుందే, ఆ ఆనంద స్వరూపుడు పరమేశ్వరుడు. ఆధారము కానీ మర్యాద కానీ చెప్పబడ్డది, అందువలన సంసారి అనే మాటలు చెప్పినావు. కానీ ఆధారము కానీ మర్యాద అనేటువంటివి కానీ ఇది ఉపాసకుని కోసమై ఏర్పాటు చేయబడ్డటువంటివి అనే సమాధానాన్ని చెప్పి తస్మాత్ పరమేశ్వర ఏవాక్ష్యాదిత్యయో అంతరుపదిశ్యతే అని అంతస్తద్ధర్మోపదేశాదనేటువంటి సూత్రము ద్వారా హిరణ్యశ్మశ్రు హిరణ్యకేశ ప్రణకాత్ సర్వయేవ సువర్ణ అనేటువంటి వాక్యముల ద్వారా ప్రతిపాదింపబడేవాడు సంసారిగాడు పరమాత్మనే అనే విషయాన్ని తేటతెల్లం చేసి చెప్పినారు. ఇంతేకాకుండా రెండవ సూత్రంలో భేద వ్యపదేశాచ్చ అన్యః అస్తి చ ఆదిత్యాది శరీరాభిమానిభ్యో జీవేభ్యో అన్యః ఈశ్వరో అంతర్యామి య ఆదిత్యే తిష్టన్నాదిత్యాదంతరో యమాదిత్యో నవేద యస్య ఆదిత్యః శరీరం య ఆదిత్యమంతరో యమయతి ఏషత ఆత్మ అంతర్యామ్యమృతః. బృహదారణ్యక ఉపనిషత్తును ఆధారంగా పెట్టుకొని ఈ సూత్రాన్ని మనకు తెలియజేసినాడు. ఇప్పటిదాకా అంతరాదిత్య పురుషిణి ఆధ్యాత్మ అధిదైవతంలో చూసినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఆ వాక్యముల ద్వారా ప్రతిపాదింపబడేవాడు సంసార పరమాత్మ అన్నప్పుడు పరమాత్మ అనేటువంటి తీర్మానాన్ని చేసిన తర్వాత దీనికి ఉపోద్బలకంగా ఛాందోగ్య వాక్యాలకు సంబంధించిన ఈ విషయానికి సంబంధించిన నిర్ణయానికి ఉపోద్బలకంగా బృహదారణ్యక వాక్యాలు కూడా ఉన్నాయి. బృహదారణ్యక వాక్యాల్లో అంతర్యామి బ్రాహ్మణంలో ఏం చెప్పబడ్డది అంటే య ఆదిత్యే తిష్టన్ ఆదిత్య. లోకంలో సామాన్యంగా మనం ఏమనుకుంటూ ఉన్నాము అంటే సూర్యుడు ఉదయించగానే ప్రకాశం వచ్చినది. ప్రకాశం దేని వలన వచ్చినది అని ప్రశ్న వేస్తే ఏ సామాన్యుడైనా ఏ పండితుడైనా కానీ సూర్యుని వలన వచ్చినది అని అంటారు. కానీ సూర్యునికి ప్రకాశాన్ని ఇచ్చేటువంటి సామర్థ్యం లేదు. నతత్ర సూర్యోభాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతికుతోయమగ్ని అనేటువంటి మంత్రాలన్నీ కూడా చెప్పిన విషయాన్నే ఏష ఆదిత్యే తిష్టన్ ఆదిత్యాదంతరో సూర్యునిలో ఉంటూ సూర్యునిలో ఇంకొకడు ఉండి సూర్యునికి ప్రకాశాన్ని కలిగింపజేస్తున్నాను. నవేద యస్య ఆదిత్య శరీరం
య ఆదిత్యమంత్రో యమయతి ఏషత ఆత్మాంతర్యామ్యమృత ఇది శృత్యంతరే భేద వ్యపదేశ. ఆదిత్యునిలో ఉంటూ ఆదిత్యుని కంటే భిన్నమై ఆదిత్యుని యందు ప్రకాశిస్తూ అంతఃప్రవిశ్య యమయతీత్యంతర్యామి. అంతర్యామి అనే పాట వింటుంటాము. అంతర్యామి అంటే ఏంది? అంతః ప్రవిశ్య, లోపల ప్రవేశించి నియామకం చేసేవాడు అని అర్థం. సూర్యుని లోపల ఉంటూ సూర్యుడికి కూడా తెలియదట నా లోపల ఈయన ఉన్నాడు అని. సూర్యుడి కంటే భిన్నమై ఉన్నాడు కనుక సూర్యుడు ఎట్లా జీవుడు, సూర్యుడు ఒక ఉత్కృష్ట జీవుడు, ఆయనలో ఉండేటువంటి చైతన్యమే పరమాత్మ నిర్గుణ నిరాకారము, ఆయననే స్తుతింపబడుతున్నాడు దీని ద్వారా. అన్యః వేరే వాడై ఉన్నాడు అని. తత్ర హి ఆదిత్యాదంతరో యమాదిత్యో న వేద ఇది వేదితుః ఆదిత్యాత్ విజ్ఞానాత్మనో అన్యో అంతర్యామి స్పష్టం నిర్దిశ్యతే. విజ్ఞానాత్మ అంటే అంతఃకరణంలో ఉపాసకుడైనటువంటి జీవుణ్ణి విజ్ఞానాత్మ అంటారు. విజ్ఞానాత్మ కంటే భిన్నమై ఉన్నటువంటి సర్వాంతర్యామి అయినటువంటి ఆత్మ దీంట్లో చెప్పబడుతున్నది. స ఏవ ఇహాపి అంతరాదిత్యే పురుషో భవితుమర్హతి శృతి సామాన్య తస్మాత్ పరమేశ్వర ఏవ ఇహ ఉపదిశ్యత ఇది సిద్ధం. అందుకోసమే విశిష్టాద్వైతం అద్వైతానికి కూడా జగద్గురువులు ఈ సూత్రం ద్వారా ఒప్పుకున్నారంటే సర్వమతాలకు కూడా పరమ తాత్పర్యం అద్వైతమే. నిర్గుణనికి సగుణోపాసకులు కూడా చివరికి వాళ్ళకు కూడా అద్వైత సిద్ధాంతంలో ఉన్నటువంటి మోక్షమే వస్తుంది అను కరుణామూర్తి అయిన ఆదిశంకరులు ప్రతిపాదించినారు. ఈ విధంగా అంతరధికరణము ద్వారా ఉపాసన చేసేందుకోసమే పరమేశ్వరుడు రూపాన్ని ధరిస్తూ ఉన్నాడు కానీ స్వతహాగా పరమేశ్వరునికి రూపం అనేటువంటిది లేదు. రూపం ఉన్నది అని ఒకవేళ ఎక్కడైనా వాక్యాలు మనకు కనబడ్డాయి అంటే అది కేవలం మాయామయమైనటువంటి రూపం అని గ్రహించాలి అనేటువంటి అనేక అంశాలతో కూడుకొని ఈ విధంగా అంతరధికరణం విచారం చేయడం జరిగినది. ఈనాడు మాకొక 40 సంవత్సరాల క్రితం నాటి విషయం జ్ఞాపకం వస్తుంది. శాస్త్రాన్ని చదవడానికి ప్రేరేపించిన మా శాస్త్రి గారికి శాస్త్రం చదువుకున్న విషయాన్ని తెలియపరచాలి, ఇట్లా ఇప్పుడు చదువుకున్నట్టుగా వినిపించాలి అని అనుకున్నాము. ఆ లోటు తీరినది ఇప్పుడు మా వెంకన్న ముందు మేము ప్రస్తావించడం వలన. మా వెంకన్న లౌకిక విద్యల్లో ఉన్నత స్థానానికి వెళ్ళినా కానీ ప్రాచీనమైనటువంటి ఈ సంప్రదాయాన్ని అనుసరించి వేదాంత శాస్త్రం మాకంటే సీనియర్గా అధ్యయనం చేసి ఈ అధ్యయనాన్ని చేసినారు. అందుకని మా శాస్త్రి గారి ముందే విన్నవించుకున్నటువంటి 2 ఇక్కడ చరణాలు ఉన్నాయి. చరణాలు సాక్షాత్ మా గురువుగారి యొక్క స్వరూపమై ఉన్నది. వారి ఎదుట వారి ఆత్మావి అయినటువంటి మా వెంకన్న ముందు మీ అందరి ముందు ఈ విషయాన్ని తెలియపరచడం జరిగినది. ఈనాటి ఈ వేదాంత గోష్ఠి ఈ జనిత పుణ్యము అంతా కూడా మా గురుచరణాలకు సమర్పణ చేస్తూ ఈ 2వ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. జగద్గురు శంకరాచార్య భగవానికి జై. కాశీ విశ్వనాథ భగవానికి, శివంపేట శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి భగవానికి, బ్రహ్మానంద తీర్థవర్యులకు నమః. పార్వతీపతయే హర హర మహాదేవ. ఇప్పుడు 3వ కార్యక్రమం చరణ పూజ.